కుక్కునూరులో మాలమహా ఐక్యవేదిక నాయకుల సమక్షంలో ఎస్సీ వర్గీకరణ వద్దంటూ బంద్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఉపసంహరించుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని కొల్లపూడి వసంతకుమార్ డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్కు చిరు వ్యాపారులు, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు మద్దతు తెలిపారు. కుక్కునూరు ప్రధాన రహదారి వద్ద గంటపాటు నినాదాలతో వర్గీకరణ వద్దు, కలిసి ఉంటే ముద్దు, మాలల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పలు నినాదాలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కురాకుల గోపాలరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసి మాల భవిష్యత్తుకు మనుగడ లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్న వారికి గుణపాఠంగా ఈ ధర్నాను చేస్తున్నామని, వెంటనే వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొంతు వెంకటేశ్వర్లు, కురాకుల బాబురావు, నాచుపల్లి నాగరాజు, వీరమల్ల ప్రవీణ్, మెండం చిన్న, గంజి వెంకన్న, బాబు, బుడుగుల రవి, యువకులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఈరోజు దళితుల ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఈ వర్గీకరణలో మాలలో మాదిగలనే ఒకదాన్ని క్రియేటివిటీ చేసి 15% రిజర్వేషన్ ఉన్న వారిని 7% ఏమో మాదిగలకు ఇచ్చేసి 6% ఏమో మాలలకు ఇవ్వడం వల్ల మేము చాలా అన్యాయానికి లోపడుతున్నాం. దీనికి మేము అనేక రకాలుగా బాధపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఏ ఉద్యోగం రావాలన్నా, ఎక్కడ ఏం చేయాలన్నా కూడా రిజర్వేషన్ తీసుకొచ్చేసి మాకు ఈ విధంగా రిజర్వేషన్ చేయడం చాలా బాధాకరం. ఈ విధంగా రిజర్వేషన్ చేయడం చట్టాన్ని రద్దు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా పరిస్థితి ఎలా ఉంది, రేపొద్దున మా పిల్లలు చదువుకుంటున్నారు. మా పిల్లలు చదువుకొని వాళ్ళకి ఉద్యోగం వచ్చే టైంలో కనీసం మమ్మల్ని మాలలుగానే ఉంచుతారా, లేక ఇతర జాతులకు మనం పంపిస్తారని మాకు సందేహం ఉంది. ఈ సందేహం గురించి ఈ విధంగా బంద్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు కుక్కునూరు మండలంలోనే బంద్ చేయడం జరిగింది. కుక్కునూరు మండలమే కాకుండా జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, దేశాల వారీగా ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు మేము కష్టపడి పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నా ధన్యవాదాలు.